అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? సో నేను ఇవాళ అయితే మేము ఇది సమ్మర్లో షూట్ చేసిన వీడియో అనమాట. అంతర్వేది నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళినామండి. సో అక్కడి నుంచి మేము బీచ్కి అయితే వెళ్ళాం అనమాట. సో ఆ వీడియో మీతో షేర్ చేయాలనిపించింది, అందుకే ఇవాళ దీన్ని ఎడిట్ చేసి నేను అప్లోడ్ అయితే చేస్తున్నా. బీచ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. ఫస్ట్ అయితే మేము టెంపుల్కి వెళ్ళి తర్వాత బీచ్కి అయితే వెళ్ళినాం అన్నమాట. టెంపుల్లో పెద్ద ఫొటోస్ వీడియోస్ తీయలేదండి, బీచ్ అయితే చూసేయండి. సింగిల్ రోడ్ అదైతే తొందరగా వెళ్ళిపోవచ్చు. అదా సందుల బొందుల్లోంచి వచ్చేస్తా ఉంటారు. మీరిద్దరు ఫస్ట్ టైం అనుకుంటా ఫోటో దిగడం. అమ్మ ఒకసారి ఫోటో చెప్పాలంటే ఆంధ్రాలో ఇలాంటి ఒక బీచ్ ఉందని చాలా మందికి తెలియదండి. ఎక్కువ తెలంగాణ వైపు అయితే అస్సలు తెలియదు అనమాట. పేర్పాలెం అదే బీచ్, అలాగే ఇక్కడ మనకి అంతర్వేది బీచ్, ఇలా రెండు ఉంటాయి. సో ఇదైతే మాత్రం ఇక్కడ మనకి అన్నా చెల్లెలు గట్టు కూడా కలిసి ఉంటుందన్నమాట. సో ఓ పక్కన అన్నా చెల్లెలు గట్టు, ఇంకో పక్కన సముద్రం ఒకవైపు ఉంటుంది. అలాగే అన్నా చెల్లెలు గట్టు అది వేరే దిక్కు అనమాట, అది వేరే చోటకి వెళ్ళాలి. సో బీచ్ అయితే చాలా పెద్దది. తెలంగాణలో అయితే చాలా మందికి ఇది ఒక బీచ్ ఉందని కూడా తెలియదు. సో ఇది ఆంధ్రాలో ఉందండి. సో ఇది ఎందుకు బాగా ఫేమస్ అయింది అంటే చాలా పెద్దగా ఉంటుంది బీచ్. అలాగే ఇక్కడ అన్నా చెల్లెల గట్టు ఒకటి ఉంటుంది, అది బాగా ఫేమస్ అండి. మా చిన్నప్పుడు వచ్చాము, అది ఇప్పుడు ఇంకా బాగుండేది. ఇప్పుడు కొంచెం మొత్తం మెయింటెనెన్స్ లేక చెత్త చెదారం బాగా పేరుకొని ఉందన్నమాట. ఇంకొకటి వచ్చి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంటుంది. సో చాలా బాగుంటుంది, ఎవరైనా వచ్చి విజిట్ చేయాల్సిన బీచ్ అనమాట ఇది. అలాగే టెంపుల్ కూడా చాలా బాగుంటుందండి లోపల. సో టెంపుల్కి మనకి బీచ్కి చాలా దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అన్నా చెల్లెల గట్టు అది వేరే చోట అనమాట. ఇది ఓన్లీ సముద్రమే. అన్నా చెల్లెల గట్టు కూడా చాలా బాగుంటుంది. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.